40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే దీవించి మా అందరినీ బలపరచుకున్నాం. యేసయ్య నామం నడుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ బాలులు పిల్లలు చిన్నోళ్ళు కొంతసేపు ఆట ఆడుకున్నారు అనుకో, మరి ఏం చేస్తారు? సొమ్మసిల్లిపోతారు కదా. ఆడి 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 అమ్మ ఒళ్ళోనే నిద్రపోతారు. కనీసం మంచం మీద కూడా పడుకోరు. బాగా ఆడి ఆడి ఉన్నారనుకో, అమ్మ లేకపోతే నట్టిట్లోనే పడుకుడిపోతారు. ఎందుకంటే శరీరం అలసిపోయింది. బాలులు అలసి సొమ్మసిల్లుదురు, యవనులు తప్పక తొట్టిల్లుదురు. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటున్నారంటే, యవనస్తులు తొట్టిల్లుతారులే అనుకుంటున్నారు. నో, యవనస్తులు తొట్టిల్లుదురు. యెహోవా కొరకు చూస్తున్న మీరందరూ నూతన బలమును పొందుతాం. అర్థమైందా? తొట్టుపాటు లేదు. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధికి రాని వాళ్ళ కోసం అన్నమాట. యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలమును పొందుతారు. ఏ శోధన వచ్చినా పౌలు గారు ఏమంటారంటే, నేను ఏది చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నా, ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. అయితే అలా చేయడానికి కారణం నేను కాదు, కానీ నా యందు నివసించుతున్న పాప నియమం. ఎక్కడ రిఫరెన్స్ ఒకసారి చూడండి. రోమా రోమా 8:17 చదువుతాం. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరం నందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును. నేనది చేయవలెనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగుతలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ప్రభునందు ప్రియమైన యవనస్తులారా, ఎప్పుడు కూడా మనం దేవుని వైపు చూడటం అనేది గొప్ప ఉద్దేశం. ఇప్పుడు మన ముందు శిరీష సాక్ష్యం చెప్పింది కదా. అవును, శిరీష వాళ్ళ ఫ్యామిలీ చిన్నపిల్లప్పటి నుండి నాకు తెలుసు. చిన్నపిల్లప్పటి నుండి ఎక్కడ కూటం జరిగినా వాళ్ళు ఉండేవాళ్ళు, ఇక్కడ ఏ కూటం జరిగినా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చేయగలిగిన పరిచయం వాళ్ళు చేసేవాళ్ళు. అమ్మా, అయితే చాలా పోరాటాలు చాలా ఎదురైనవి, కానీ ఎదురైన వాటిల్లో యెహోవా కొరకు చూసేవారు నూతన బలమును పొందుతారని చెప్పినట్లు వాటన్నిటిలో చాలా సందర్భాలు చెప్పింది, కానీ వాటిలో ఓడిపోయి అక్కడ కూర్చున్నట్లు కనపడలా, వెనక్కి వెళ్ళిపోయినట్టు కనపడలా. నేను ఏది చేయలేకపోతున్నానో వాళ్ళు దాన్ని చెయ్యాలి అనే ఆశ, చేయటానికి ముందుకి అడుగు వేయటానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఏది చేయాలనుకున్నానో దాన్ని చేయలేకపోతున్నా, ఏది చేయకూడదో అది చేస్తున్నా, అది నా యందు నివసించే పాపమే, నేను కాదు. అంటే మనిషిగా మనకి మంచి చేయాలని ఉంటుంది, కానీ మంచి చేయలేము. అయితే దేవుని కొరకు ఎదురు చూసేవారు చాలా మంది విశ్వాస జీవితంలో మన భక్తిని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మన విశ్వాసాన్ని మనం గొప్పదిగా అనుకుంటూ ఉన్నప్పుడు
ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం ఓడిపోతూ ఉంటాం. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు అన్నట్లు మనం ఏది కలిగి ఉన్నా ఇది ప్రభు వలన కలిగి ఉన్నాను, ఇది దేవుని వలన కలిగి ఉన్నాను, ఇది దేవుని దయ వలన కలిగి ఉన్నాను అనేటువంటి భక్తి విశ్వాస జీవితంలో ఆ అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చింది అంటే ఇక మనము కాదు కానీ దేవుడు ఒక చోట అన్నాడు కదా, ఇలాగ ఒక ప్రవక్త గురించి రాశారు, కొమ్మరి వాని గురించి ఏ ప్రవక్త చెప్పాడు అని ఉంది కదా. ఏమని ఉందో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో ఆయన ఒక మట్టి పూజారి చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్నప్పుడు అది వాని చేతిలో ఇడిలిపోతుంది. అప్పుడు మరలా దాన్ని ఏం చేస్తాడంటే 18వ అధ్యాయం 6వ వచనం, 18వ అధ్యాయం 6వ వచనం, 5 నుండి చదువు. 18వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులారా, ఈ కొమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగటం వల్ల కొమ్మరి చేతిలో ఉండగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇది కాదు, మొదటి నుండి చదువుతాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కొమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద తన పని చేయించుండెను. కొమ్మరి జగట మట్టితో చేయించున్న కొండ వారి చేతిలో విడిపోగా ఆ జగటమును మరలా తీసుకుని కొమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండ చేసేను. ఇక్కడ కొమ్మరి వాడు జగట మట్టితో కొండ చేస్తున్నాడు. ప్రవక్తని ఏమన్నాడంటే, ఇర్మియా ప్రవక్తని, నువ్వు వెళ్ళయ్యా, ఎక్కడికి వెళ్ళు, కొమ్మరాయన ఇంటికి వెళ్ళయ్యా అన్నాడు. ఈ వెళ్ళేసరికి కొమ్మరాయన ఏం చేస్తున్నాడంటే జగట మట్టు తీసుకుని కొండని చేస్తున్నాడు. ఆ కొండ ఏమైపోయింది, విడిగిపోయింది. విడిగిపోతే మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆ కొమ్మరాయన, ఆ మట్టిని మళ్ళీ పిసికి ముద్ద చేసి మరొక యుక్తమైనగా ఉండేటట్టు ఒక కొండ చేసేది. అలాగే మనలో నివసించుతున్న పాపనీయం అనేది ఆత్మీయ లోతులోనికి వెళ్ళిపోతే, దేవుని యొక్క చేతుల్లోనికి మనం వెళ్ళిపోతే, దేవునికి సంపూర్ణంగా మనం అప్పగించుకుంటే కొండ విడిపోయింది. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో నువ్వు చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నావు, చేయొద్దనుకున్న కీడు చేస్తున్నావు. అయితే నీవు దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతే ఆ ఇడిపోయిన ముద్దను మరలా ఎలా పిసికి తనకి యుక్తమైన కొండ చేసాడో, అలాగే నీ ఆత్మీయ జీవితంలో విశ్వాస ప్రయాణంలో నువ్వు స్థిరంగా దేవుని మాటలను నమ్ముతూ ఉంటే, దేవుని మాటలకు నీ హృదయంలో చక్కగా చోటిస్తూ ఉంటే ఏమవుతుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నీవు దేవుని చేతుల్లో ఉంటావు. ఆయన తనకి యుక్తమైన ఒక కొండలాగా నిన్ను చేసుకుని ఆయన వాడుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఆయనకి యుక్తమైన పాత్రగా, యజమానుడు వాడుకున్న పాత్రగా, అర్హమైన పాత్రగా, యుక్తమైన కొండ చేసి ఆయనకి అర్హమైన పాత్రగా, ఆయనకి అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలంటే తిమోతి చెప్తాడు. ఒకసారి చూడండి, తిమోతి పత్రికలో ఉంటుంది. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ తిమోతి 2వ అధ్యాయం 21 నుండి చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక అందరు తీసేనా 21 వచనం చూడండి. ఎంత ఉన్న వాళ్ళు మాట్లాడటం మానేసేయండి, దేవుని వాక్యం చదవండి. ఒక్క మాట అయినా మీ ఆత్మను బలపరచండి. అస్సలు నేను పొద్దున కూడా పొద్దున్నే లేచి ప్రార్థన చేశా.
గ్రేస్ నాకు దగ్గరగా కూర్చోవాలని నేను ప్రార్థన చేశాను. మీరు వినలేదా? గ్లోరీ నువ్వు విన్నావా? డాడీ విన్నావా ప్రార్థన? నేను ప్రార్థన చేసుకున్నా ప్రభుని 5 గంటల నుండి కూర్చుని ప్రార్థన చేసుకున్నా. యూత్ మీటింగ్ కొరకు ఒక్కొక్కరు పేర్లు పెట్టుకుని ప్రార్థన చేసుకున్నా నా దగ్గర ఉండాలని. చూడండి, రమ్మా ఇక్కడ వచ్చి కూర్చోమ్మా. ప్లీజ్ సిట్ హియర్. కమ్ ప్లీజ్. మాధవి నువ్వు వచ్చేయమ్మా. రమ్మా ప్లీజ్ సిట్ హియర్. కమ్. నేను ప్రభుని అడిగాను రా, తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి ఇక్కడ ఏమనుందంటే ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఎవడైనను వీటిలో చేరక అంటే పైన ఒక మాట చెప్పాడు 20వ వచనంలో, ఒక గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రయు మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడును. అయితే మన జీవితం దేని కొరకు ఉపయోగించబడాలి? ఈ లిస్ట్ ఎందుకు చెప్పుకుంటూ వచ్చేటంటే మన జీవితం దేని కొరకు ఉపయోగించబడాలి? ఒక యజమాని ఇంట్లో బంగారు ఉన్నాయి, వెండి ఉన్నాయి, కర్ర ఉన్నాయి, ఎక్కడి ఉన్నాయి, మట్టి ఉన్నాయి, అనేక పాత్రలు ఉన్నాయి. కానీ యజమానుడు వాడుకున్న పాత్ర కంటే వీటిలో మనం చేరకూడదు. తను తాను పవిత్రపరచుకోవాలి. అమ్మా, ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల, ప్రియమైన యవనస్తులారా, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న మనము ఎప్పటికప్పుడే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. కొన్ని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తం పాత్ర ఇండును. అమ్మా, మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. అలా పవిత్రపరచుకున్నప్పుడు మన యజమానుడు వాడుకున్న పాత్రగా మనం ఉంటాం. ప్లస్ తర్వాత అది రైట్ టైంలో యవనేచ్ఛలకు దూరంగా పారిపో. ఏమంటున్నాడు కింద వచనంలో? నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడము. ఏంటి వెంటాడాల్సిన? ఏంటి? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. ఏంటి మనం వెళ్ళిపోవాలి? ఒకటి, రైట్ టైం పరిశుద్ధపరచుకో, నిన్ను పరిశుద్ధపరచుకో, పవిత్రతను కాపాడుకో. రైట్ టైం యవనేచ్ఛలకు దూరంగా పారిపో. రైట్ టైం అదే టైం యవనేచ్ఛలకు దూరంగా పారిపోము. అయితే రైట్ టైం పవిత్ర హృదయం కలిగి ప్రార్థన చేస్తూ నీతిని, సమాధానమును, ప్రేమను, విశ్వాసమును. కొన్నిసార్లు మనకు పట్టికలు ఇచ్చేవాడు చదువుకునే రోజుల్లో, ఇటు పక్కన ఒకటి, ఇటు పక్కన ఒకటి. అలాగే దేవుని వాక్యంలో కూడా చెప్పబడుతుంది ఏంటంటే మట్టి యేసయ్య చేతుల్లోకి వచ్చాం. ఒకవేళ చిన్న విషయంలో, తలంపు విషయంలో, ఓక విషయంలో నీవు ఎక్కడైనా బలహీనమైపోయినా దేవుని విడిచిపెట్టాలనుకోవద్దు. ఒకవేళ అంత కాదు, పొద్దున ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును. ప్రభు ఎంత ఘోర పాపినైనా మనల్ని క్షమిస్తాడు. ఒకవేళ నీ హృదయాన్ని పిండి వేసి నీకు ఇంకా స్థిరత్వం లేకుండా ఏ పాపనిమైనా సరే నేను వేధిస్తున్నా, ఇప్పుడైనా ఈ యవనస్తుల కూటంలోనైనా యవనేచ్ఛలకు దూరంగా పారిపోవడానికి నీ మనసు పెడితే ప్రభు ఏం చేస్తారో తెలుసా? ఆయన చేతిలో కొండ ఇరిగిపోయిందంట, మరలా దాన్ని పిసికి కొండని చేసి యుక్తమైన ఒక కొండగా చేసుకుని యజమానుడు వాడుకున్న పాత్రగా నిన్ను చేసుకుని పవిత్ర హృదయం కలిగి ఉండడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడంట. రైట్ టైం ఈ ఆశలు నీలో పెట్టి యవనేచ్ఛలకు నిన్ను దూరంగా చేస్తాడు.
ఆశలు ఆయన మనలో పెడతాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును కాక. ప్రార్థన చేసుకోండి.